దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుంచి లూకా సువార్త 13వ అధ్యాయము 10వ వచనం నుండి 17 వచనాల వరకు మనము చదువుకుందాం. ఒక వచనం నేను, ఒక వచనము మీరు చొప్పున. లూకా సువార్త 13వ అధ్యాయము 10వ వచనం నుండి 17 వచనాల వరకు. విశ్రాంతి దినమున ఆయన ఒక సమాజ మందిరములో బోధించుచున్నప్పుడు యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నామని ఆమెతో చెప్పి యేసు విశ్రాంతి దినమున స్వస్థపరిచినందున ఆ సమాజ మందిరపు అధికారి కోపముతో మండిపడి జన సమూహమును చూచి, పని చేయదగిన 6 దినములు కలవు గనక ఆ దినములలోనే వచ్చి స్వస్థత పొందుడి, విశ్రాంతి దినమందు రావద్దని చెప్పారు. విశ్రాంతి దినమున తన ఎత్తునైనను గాఢదనైనను కాడి ఎదుల నుండి విప్పి తోలుకుని నీళ్లు పెట్టును కదా. ఇదిగో 18 ఏళ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె అయిన ఈమెను విశ్రాంతి దినమందు ఈ కట్ల నుండి విడిపింపదగదా అని అతనితో చెప్పాను. ఆయన ఈ మాటలు చెప్పినప్పుడు ఆయన బెదిరించిన వారందరూ సిగ్గుపడి, అయితే జన సమూహం అంతయు ఆయన చేసిన ఘనకార్యములన్నిటిని చూసి సంతోషించి దేవుని మాటలు దీవించుగాక. కూర్చుందాం. ఉదయకాల సమయంలో దేవుణ్ణి ఆరాధించడానికి ముందుగా చదువుబడినటువంటి వాక్య భాగంలో నుంచి కొన్ని మాటలు మనము ధ్యానం చేసి ఆ మాటలను బట్టి ప్రభువును ఆరాధించి ఆయన నామాన్ని మనం అందరం కూడా కనపరుచున్నాం. ఇక్కడ ఏం జరిగిందట అంటే, విశ్రాంతి దినమున యేసుక్రీస్తు ప్రభువు ఒక సమాజ మందిరంలోనికి వెళ్ళి ఆయన అక్కడ బోధ చేస్తూ ఉన్నాడు. అప్పుడు ఏం జరిగిందట అంటే, 18 ఏళ్ళ నుంచి దయ్యం పట్టినటువంటి ఒక స్త్రీ అక్కడ ఉన్నదట. ఆమె ఎలా ఉంది, ఆమె పరిస్థితి ఎలా ఉందట అంటే, ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమును చక్కగా నిలువబడ లేకుండెను అని మనం అక్కడ చూస్తూ ఉంటాం. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నామని ఆమెతో చెప్పి ఆమె మీద